ప్రభాస్ సినిమా అంటే చాలు బాక్స్ ఆఫీస్కు పూనకాలు వచ్చేస్తున్నాయి. విడుదలైన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ప్రతి సినిమాకు ఇది కామన్. తాజాగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వరుస పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతి లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ మొన్న టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఎలా పెరిగాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5న విడుదల కానుంది రాజాసాబ్. ఈసారి వాయిదాలు వేసే సమస్య లేదు. ఖచ్చితంగా సినిమా అనుకున్న టైంకి వస్తుంది అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇంకా ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ప్రభాస్ గత సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణలోనే ఈ సినిమా 130 కోట్లకు పైగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో కూడా 60 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. హిందీలో కూడా దాదాపు 80 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వరకు రాజాసాబ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. ప్రభాస్ సినిమాకు 300 కోట్లు అంటే ఓకే, కానీ మారుతి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ సినిమాకు 3 కోట్ల బిజినెస్ అంటే మాత్రం నిజంగా పెద్ద విషయం. కాకపోతే రెబల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఎంత పెట్టడానికి అయినా ఓకే అంటున్నారు బయ్యర్లు. దానికి తోడు సినిమా హారర్ కామెడీ కావడంతో క్లిక్ అయితే కాసుల వర్షం ఖాయం. నాన్ థియేట్రికల్ కూడా అలాగే జరుగుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే 170 కోట్లకు కొడేసిందని తెలుస్తోంది. అంటే రిలీజ్కు ముందే దాదాపు 500 కోట్ల వ్యాపారం చేసింది రాజాసాబ్. ఈ సినిమా బడ్జెట్ మహా అయితే 200 కోట్లకు మించదు. పైగా ప్రభాస్ కూడా దీనికోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ముందు అనుకున్న దానికంటే ఒక 50 కోట్లు తక్కువగానే తీసుకున్నాడు రెబల్ స్టార్. టీజర్ చూసిన తర్వాత కథ మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఒక పాడుపడిన బంగ్లా, అక్కడ ఒక దయ్యం, ఆ దయ్యానికి మనవడిగా ప్రభాస్. తాత ఆస్తి కోసం ఆ బంగ్లాకు వెళ్లిన రాజాకు ఏమైంది అనేది సినిమా కథ. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా కూడా స్క్రీన్ ప్లే పరంగా మాయ చేస్తాను అంటున్నాడు మారుతి. గతంలో ప్రేమ కథా చిత్రం సినిమాతో ఇలాగే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈయన. సేమ్ ప్రభాస్ సినిమాతో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇందులో ముచ్చట పడి మరీ 3 హీరోయిన్లను పెట్టించుకున్నాడు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈసారి డిసెంబర్ మొత్తం రాజాసాబ్ బ్యాటింగ్ చూడబోతున్నామన్నమాట.